మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వానాకాలం రాసిన వారు చదువుతున్నది దేశరాజు లక్ష్మీకుమారి. వానాకాలం కష్టాలు సుఖాలు. వానాకాలం వచ్చిందంటే చెప్పలేనంత హడావిడి ఉండేది. కొందరు ఇల్లంతా ఆవు పేడతో అలికి, అలకడం అంటే బొంగమూతి పెట్టి భర్త మీద అలక కాదండోయ్. ఇప్పుడు భాషలో ఫ్లోరింగ్ ఇంతకన్నా బాగుండేవి. ఇంటి నిండా ముగ్గులు, అలంకరణ, గోడలకి సున్నం నీళ్లతో చిలికేవారు. చిలుకు అంటే అర్థం కాదు కదా మీకు, మీ తరానికి. సున్నం నీళ్ళలో కలిపి 3 వేళ్లతో గోడల మీద అందంగా పెయింట్ వేసినట్టు జల్లేవారు. ఇంకా పొయ్యి కిందకి వద్దాం. ధాన్యం గింజలు తీయగానే వచ్చే పొట్టు అంటే ఈ కాలం ఫైబరు. అది ఎవరి స్తోమతను బట్టి వారు 2 లేక 3 బస్తాలు అట్టి పెట్టుకునేవారు. కట్టెలు, బొగ్గులు. ఆ రూమ్ చూస్తే అది ఒక వంట సామాగ్రి, వంట పొయ్యి కిందకి పనికి వచ్చే గోడౌన్లా ఉండేది. ఆ రోజుల్లో ఆ పొగకు తట్టుకునేవి కళ్ళు. 80 ఏళ్ళు వచ్చిన కంటి ఆపరేషన్లే లేవండి. కళ్ళద్దాలు 60-70 ఏళ్ల తర్వాత వచ్చేవి అందరికీ. కళ్ళద్దాలు వేసుకున్నా 60 రీచ్ అయ్యావన్నమాట అని జోకులు చేసుకునేవారు. ఇంకా వానాకాలం వచ్చిందంటే బంధువులు పని మీద వచ్చేవారు. అన్నయ్య, రేడియోలో ఇంకా 2-3 రోజులు ముసురు అన్నాడురా, పెడుదుగానిలే, పిల్లలు ఉన్నారుగా ఆవిడని చూడ్డానికి. ఇంకొక 2 రోజులు ఉండరా, వానలో ఆ బల్లకట్టు దాటి ఎలా పెడతావురా? అక్కయ్య తమ్ముడి మీద ఎలా పెడతాడు అనే దిగులు మొదలెట్టింది. ఇప్పట్లా ఊళ్ళోకి వంతెన లేదు, బస్సు సౌకర్యాలు తక్కువ ఉండేవి. కాలువ దాటాలి అంటే కొన్ని ఊర్లో బల్లకట్టు అంటే చిన్న చెక్క బల్లలా అంటే పడవ దాటాలి, దాన్ని బల్లకట్టు అనేవాళ్ళం. ఇప్పుడు బల్లకట్టు అంటే బ్రిడ్జ్. ఆ రోజుల్లో అలా దాటి స్కూల్కి, సంత మార్కెట్కు వెళ్ళవలసి వచ్చేది. ఇప్పట్లా రాను పోను టిక్కెట్లు బుకింగ్ చేసుకునేవారు కాదు. అంతెందుకండి, పెళ్ళిలో మరేదైనా అయితే కొందరు దగ్గరలో ఉన్న హోటల్స్, లాడ్జీలు బుక్ చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఎంత పెద్ద ఇల్లు అయినా చిన్నదైనా అందరూ కలిసి ఉండవలసిందే. అప్పటి పరిస్థితులు, ఆ సౌకర్యాలు అలా ఉండేవి. ఇంకా ప్రేమలు అయితే చెప్పనే అక్కర్లేదు. ఒరే తమ్ముడు అనేవాళ్ళు, ఒరే అక్క, ఒరే అన్నయ్య, ఎంత ఆత్మీయంగా పిలుచుకునేవారో. జోకులు, ఒకరికొకళ్ళు వేళాకోళాలు ఆడుకునేవారు. ఎవరైనా చెల్లెలు లేకపోతే కజిన్స్ వచ్చేవారు. ఒరే అన్నయ్య, తమ్ముడు అంటూ వరుసలు. వెళ్ళేటప్పుడు అందరూ ఇంటి ఆడబడుచుకు సారెలు, చీరలు, ఆనందాలే వేరు. వెడుతూ ఉంటే అందరూ మొదటిసారి అత్తారింటికి ఆడబిడ్డను పంపిస్తున్నంత దుఃఖం ఉండేది అందరి ముఖాల్లో. ఇంకా ఆడబడుచు వచ్చిందంటే ఆవిడతో పాటు అందరూ గాజులు మరాలని పిలిపించి, ఏమండోయ్, మలారం అంటే తెలియదు కదా, గాజులన్నీ రకరకాలుగా తెచ్చి మూటలు కట్టి భుజాన వేలాడి తీసుకుని గాజులు అమ్ముకుంటూ వచ్చేవాడు. ఇంకా చెప్పలేనంత సందడి. ఇరుగు పొరుగు అందరూ చుట్టూ కూర్చునేవాళ్ళు, వరుసలు కలుపుతూ. పిల్ల పెద్ద పర్యంతం గాజులు వేయించుకుని, గాజులకు ముందుగా నమస్కరించుకుని చెయ్యి చూపించుకుని వేయించుకునేవారు. గాజుల చుట్టూ కూర్చుని పెద్దవారు పాటలు పాడుతూ ఉంటే మలారం అన్నయ్య నవ్వుకుంటూ సుమారుగా 50-60 మందికి గాజులు వేసేవాడు. అందరూ డబ్బులు ఇచ్చాక సుమారుగా 3-4 గంటలు పట్టేది. శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని ఏ ఇంటికైతే వెళ్ళాడో ఆ ఇంట్లో పెద్ద ఆమె కడుపు నిండా అన్నం పెట్టేది. అది తిని అందరినీ ఆశీర్వదించి
వెళ్ళేవాడు. అలా ఉండేదండి 3 నెలలకోసారి గాజుల పండగ. పల్లెటూళ్ళలో వానాకాలం స్కూల్కి వెళ్ళాలి అంటే మా చెడ్డ ఇబ్బందిగా ఉండేదండి. పైగా తమ్ముడో అన్నయ్యో అక్కో చెల్లో ఎవరో ఒకరు తొందరగా రారు స్కూల్కి. బట్టలు ఆరలేదని చిన్న చెల్లి పేచీలు, చుట్టాలు వస్తే నేను బస్సు స్టాప్లో దించాలి వాళ్ళని అనే తమ్ముడు, లేదు అన్నయ్య, లబోదిబోమని మొత్తుకునే చదువులు రాణీలు, వెళ్ళండి అనే అమ్మా నాన్నల అదలాయింపులు. అందరూ అంటే ఇద్దరు కలిపి ఒకే గొడుగులో. వాన వస్తుంటే గమ్మత్తుగా ఉండేదండి. గొడుగులు మూతపడవు, తాటి ఆకులు గొడుగులు, అందరూ మూసుకునే గొడుగులే కావాలని పేచీలు. ఎలానో సర్దుబాటు చేసుకుని తీరా స్కూల్ దాకా వెళ్తే అక్కడ మట్టిలో జర్రను జారి పడిపోయేవాళ్ళు. పడిపోయిన వాళ్ళని లేవదీయకుండా పడని వాళ్ళు స్కూల్కు కంగారు పెట్టేసి పరిగెట్టుకుని వెళ్ళిపోయేవారు నవ్వుకుంటూ. ఈ పడిపోయిన వాళ్ళు బట్టలన్నీ కడుక్కుని స్కూల్కి వెళ్ళి ఓ మూల కూర్చునేవారు. తీరా వెళ్ళాక 2-3 గంటలకి వెళ్ళిపోండి అని బెల్ల కొట్టేసేవారు. ఇలా ఉండేవి పల్లెటూరు చదువులు. ఇంకా చుట్టాలు వస్తే అల్లరి ఇంత అంతా కాదండి. అందులో కొంటె పనులు చేసే తమ్ముళ్ళు కూర్చునే కుర్చీ కర్ర లాగేసి అందులో కూర్చుని అని పెద్దవాళ్ళని మర్యాద చేసేసేవారు. పాపం తెలియక ఆ పెద్ద మనిషి కుర్చీలో కూర్చుంటే నడుము వేరకు కొట్టుకునేవాడు. ఈ లోపల పిల్లలందరూ గదుల్లోకి వెళ్ళి తలుపు కన్నంలోంచి ఎలా పడ్డాడా అని తొంగి తొంగి చూసి పక్కపక్క నవ్వులు. అమ్మలు నానమ్మలు మొత్తుకునేవారు, అల్లరేమిట్రా పెద్దవాళ్ళతో అని. ఇదండి పల్లెటూళ్ళలో సన్మానాలు. ఇంకా కొబ్బరి చెట్టు ఉంటే 3-4 నెలలకు ఒకసారి కొబ్బరికాయలు దించి వెళ్ళిపోయేవారు. పిల్లలందరూ పాస్ అయినామని, క్లాసులో ఫస్ట్ వచ్చామని, పరుగు పందాల్లో వచ్చామని, కబడ్డీలో వచ్చామని, త్రోబాల్లో వచ్చామని, ఇలా ఫస్ట్ వచ్చామని అందరూ ఇష్టం వచ్చినన్ని కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. పెద్దవాళ్ళు అనేవారు, అన్ని మొక్కులు ఇప్పుడు తీర్చేసుకోండిరా, ఎవరికి కావాల్సిన వాళ్ళు కొబ్బరికాయలు కొట్టండి అని చెప్తూ ఉండే తాతయ్యలు. ఇలా చిన్నతనం పల్లెటూరులో అనుభవాలు మీ అందరికీ కూడా ఉండొచ్చు. వానాకాలంలో ఇబ్బందులు తలుచుకుంటే అన్నీ కాదు సుమండి. ఇప్పుడు ఎప్పుడు వస్తుందో వాన తెలియదు. ₹1 కోటి ఇళ్ళ వాన మధ్యలో ఇరుక్కుంటున్నాయి. డ్రైనేజీకి మూతలు తెరుచుకుంటున్నాయి. ఎక్కడ కాలు వేస్తామో తెలీదు. అలాంటి దారులు సిటీలో కష్టాలు, వాన కష్టాలు, ఎప్పుడు వస్తుందో తెలియని వానలు. అలా ఉండేది. అటక ఎక్కి దాక్కునే తమ్ముడు, రారా స్కూల్కి టైం అయింది, నువ్వు ఎక్కడున్నావు అని ఇల్లంతా వెతుక్కుంటుంది చదువులు రాణి. అటక మీద తమ్ముడి కళ్ళు మెలమెలా మెరిసిపోతూ కనపడుతూ ఉంటే చదువులు రాణి అరుపులు, ఒరే వస్తావా రావా అని. టైం అయిందిరా అంటూ భారం అంతా తనే మోస్తున్నట్టు బిల్డప్పులు. అన్నయ్య తీసుకుని వెళ్ళేవాడు. రాత్రి వినాయకుని విగ్రహం దగ్గర నాటకం రాయాలట. అక్కడ కూర్చుని వ్రాస్తున్నాడు అమ్మ సపోర్టు. అక్కడి నుండే చెప్తున్నాడు తమ్ముడు. ఆ వానలో ఎవరు చూస్తారు నీ నాటకం, విసుక్కుంటూ వెళ్ళేవాళ్ళం. ఆవకాయ జాడి ముట్టుకున్నాడేమో మడి బామ్మగారు అరుపులు. ఆవకాయ ముట్టుకోలేదు అంటూ సమాధానం ఇచ్చే తమ్ముడు. ఆవకాయ కారాలు అక్కడే ఉండేవి. మడి కట్టుకుని ఇంత ఆవకాయ తీసేది అమ్మ. బామ్మగారు మడి వేరు, అమ్మ మడి వేరు. మీకు తెలుసును ఆ రోజుల్లో మడి అంటే. వినాయక చవితి వచ్చిందంటే పందిళ్ళు, సంతర్పణలు, నాటకాలు, హరికథలు. పిల్లలందరూ అక్కడ పెద్దవాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు చెప్పినట్టు పనులు చేసి ఓహ్ అనిపించుకునేవారు. నేనే ఇదంతా నాదే బాధ్యత అన్నట్టు ముఖాలు పెట్టుకునేవారు. అలా గడిచాయి రోజులు. ఇప్పుడు పల్లెటూళ్ళు వేరు, కొద్దిగా సిటీ వాతావరణం కలిసి గమ్మత్తుగా ఉంటుంది. ఆ పల్లెటూళ్ళలో ఉన్న అనుభూతులు మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అది వేరు. ఇప్పుడు పల్లెటూరు
బస్సులు వస్తున్నాయి, బ్రిడ్జిలు కట్టారు. కొంత సిటీ వాతావరణమే అక్కడ ఉంది. పిల్లలందరూ చక్కగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఇళ్లల్లో ఉంటున్నారు. ఆ వాతావరణం ఈ వాతావరణం వేరు. ఇది అనుభవం చాలామందికి పెద్దవాళ్ళకు ఉండే ఉంటుంది. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. కామెంట్ బాక్స్లో కలుసుకుందాం అందరం. మీరు చెప్పండి మీ అనుభవాలు, సరేనా? మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.